ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి వర్గాల్లో ఎన్డీఏ సమావేశ భయం పట్టుకుంది అన్న చర్చ బలంగా వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎన్డీఏ పక్షంలో ఎన్డీఏ కూటమి భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీల మధ్య అంతర్గత విభేదాలున్నాయి, తీవ్ర అసంతృప్తులున్నాయి. వీటిని పలుమార్లు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినా కూడా వాళ్ళు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మిగతా జనసేనని, బీజేపీని సరిగా పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అన్న విమర్శలు కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళినట్లు, వాటిని ఈసారి ఏ విధంగానైనా పరిష్కరించే విధంగా బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నట్టు ఈ అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. అసలు పైకి చాలా సానుకూలంగా సవ్యంగా కనిపిస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలేంటి, అసంతృప్తులేంటి, తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరేంటి, జనసేన స్పందిస్తున్నటువంటి తీరేంటి, ఈ అంశాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని భారీగా నిలదీసింది, డిమాండ్ చేసింది. నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలని గడగడలాడించింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి అన్ని పార్టీలు హాజరయ్యాయి. దీనిలో సిబిఎస్ఈ, నీట్, ఈ అంశాలన్నీ ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ భాగస్వామ్యులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని ఎన్డీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ అంశాలు కాస్త పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మూడు భాగస్వామ్యుల మధ్య ఏ విధమైనటువంటి అసంతృప్తులు ఉన్నాయి, వాటిని మోడీ కానీ, అమిత్ షా కానీ ఏ విధంగా అడ్రస్ చేయబోతున్నారు అన్నదే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. అసలు పైకి ఈ మూడు భాగస్వామ్య పార్టీలు చాలా సౌమ్యంగా కనిపిస్తున్నాయి. ఏ మాత్రము విభేదాలు లేవు, అసంతృప్తులు లేవు అన్న విధానాన్ని అయితే వీళ్ళు అవలంబిస్తూ వస్తున్నారు. లోపల మాత్రం వీళ్ళ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి అన్న చర్చ అయితే శ్రేణుల్లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నీ ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారాయి. వీటికి ఏ విధమైనటువంటి పరిష్కారం చూపిస్తారు అన్నదైతే పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నామినేటెడ్ పదవులు తెరపైకి వచ్చాయి. దాదాపు 3 దశల్లో వాటిని భర్తీ చేశారు. వీటిల్లో 110 పదవులకు పైగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసినటువంటి నేపథ్యంలో అత్యధిక స్థానాలు, అత్యధిక పదవులు తెలుగుదేశం పార్టీ తీసుకుంది. తక్కువ స్థానాలు, తక్కువ పదవులు జనసేనకి, బీజేపీకి కేటాయించింది అని జనసేనతో పాటు బీజేపీ శ్రేణులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు అన్న చర్చ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. దాదాపు 114 పదవులు టీడీపీ తీసుకుంటే 16 పదవులు జనసేనకి ఇచ్చారు. కేవలం 6 పదవులు మాత్రమే బీజేపీకి ఇచ్చారు. దీంతో జనసేన, బీజేపీ శ్రేణులు చాలా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న చర్చ అయితే బలంగా వినిపిస్తోంది. దీంతోపాటు ఇటీవల రాజ్యసభ స్థానాలు, వాటి కేటాయింపులు,
వాటి పంపకాలు కూడా పెద్ద చర్చగా మారింది. నాలుగు స్థానాల్లో 3 స్థానాలు టీడీపీ తీసుకోవడము, ఒక స్థానం జనసేనకి ఇవ్వడము, బీజేపీకి ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడంతో బీజేపీ శ్రేణులు చాలా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఇది కూడా బీజేపీ శ్రేణులను ఒక నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది అన్న చర్చ ఆ పార్టీ శ్రేణులు బలంగా వినిపిస్తోంది. దీంతోపాటు త్వరలో స్థానిక సంస్థలు జరగనున్నటువంటి నేపథ్యంలో వీటిల్లో బీజేపీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారు, అసలు లెక్కలోకి తీసుకుంటుందా, పరిగణలోకి తీసుకుంటుందా, ప్రాధాన్యత ఇస్తుందా అన్న చర్చ, అన్న భయం కూడా బీజేపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్టు చర్చ వినిపిస్తోంది. అంటే ప్రధాన కార్పొరేషన్లో కానీ నగరపాలక సంస్థల సంబంధించినటువంటి అంశాల్లో కీలకమైన వాటిల్లో బీజేపీకి ఏమైనా కేటాయిస్తారా లేదా అన్న మౌలికమైనటువంటి ప్రశ్న ఆ పార్టీ శ్రేణులు కుదిపేస్తున్నటువంటి అంశంగా ఉంది. దీంతో పాటుగా నిర్ణయాధికారాల్లో అంటే పాలసీ డెసిషన్లో కానీ వివిధ రకాలైనటువంటి అంశాలలో ప్రభుత్వపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాల్లో జనసేనతో పాటు బీజేపీకి తగిన ప్రాధాన్యత, సముచిత గౌరవం, వాళ్ళ నిర్ణయాలు పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న తీవ్ర అసంతృప్తి అయితే వాళ్ళని వెంటాడుతోంది అన్న చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. అంటే ప్రధానంగా భూముల కేటాయింపు విషయంలో కానీ, అమరావతికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ పాలసీ డెసిషన్లో వీళ్ళ నిర్ణయాలు ప్రాతిపదికగా పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న చర్చ, విమర్శలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా గతంలో జరిగినటువంటి అనేక అంశాలలో కూడా టీటీడీకి సంబంధించినటువంటి కల్తీ అంశం భారతదేశాన్ని ఒక కుదిపేస్తున్నటువంటి సందర్భంలో కూడా బీజేపీ తాలూకు నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోలేదు అన్న విమర్శలు కూడా ఆ పార్టీ శ్రేణులు పెద్దగా వినిపిస్తున్నాయి. అంటే సిబిఐ రిపోర్ట్ వచ్చిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద విమర్శలు భారీగా వినిపించినటువంటి నేపథ్యంలో బీజేపీని కలుపుకొని బీజేపీ ఈ అంశంలో యాక్టివ్ రోల్ తీసుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం బీజేపీల మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయి. వాళ్ళ నిర్ణయాలను కానీ, వాళ్ళ అభిప్రాయాలను కానీ పరిగణలోకి తీసుకోవడం లేదు అన్న చర్చ కూడా అప్పట్లో పెద్ద భారీగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ అంశాలని, ఈ సమస్యలని, ఈ అసంతృప్తులని, ఈ విభేదాలని మోడీ కానీ, అమిత్ షా కానీ ఏ మేరకు పరిష్కరిస్తారు, చంద్రబాబు నాయుడికి ఏ మేరకు సూచిస్తారు, ఈ 3 పార్టీలు కలిపి కూటమిని బలోపేతం చేసే దిశగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నదైతే ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది.